డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, ఎట్టకేలకు చిట్ట చివరకు టీడీపీ జనసేన కూటమి కూడా ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసింది. ఒక 118 స్థానాలకు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పినప్పటికీ 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. 5 స్థానాల్లో మాత్రమే జనసేన అభ్యర్థుల్ని ప్రకటించింది. మరొక 2 రోజుల్లో మిగతా వాళ్ళని ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పాడు. యాజ్ యూజువల్గా ప్రకటించే వాటిలో కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు అలవాటే అని అన్నట్టుగా అభ్యర్థుల ఎంపికలకు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉన్నట్టున్నాడు. 5గురిని మాత్రమే ప్రకటించాడు. యథావిధిగా టీడీపీ ప్రకటించిన 94 లిస్టు ఈపాటికే అందరూ చదివేసి ఉంటారు. ఇప్పుడు లిస్టు చదువుకుంటూ కూర్చోటానికి ఈ వీడియో చేయడం లేదు. అసలు ఈ లిస్టు వెనక ఉన్నదేమిటి, పొత్తుల కారణాలు ఏమిటి, బీజేపీ ఇంకా ఎందుకు ఈ కూటమిలో లిస్టులో లేదు అనే దాని గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నాదొక చిన్న మనవి. వీడియోని నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇక లిస్టులో ఉన్న అభ్యర్థులు ఎవరెవరు, ఏమేం పేర్లు అని చెప్పుకుంటానికి వేరే వేరే ఛానల్స్ చాలా ఉన్నాయి. కానీ మనం మాత్రం ఇక్కడ టీడీపీ అభ్యర్థులని ఏ విధంగా ఎంపిక చేశారు, పవన్ కళ్యాణ్తో పొత్తు ఏ విధంగా ఉంది, బీజేపీ పొత్తు ఏమైపోయింది, ఈ విషయాలు ఇందులో చర్చించుకున్నాం. ఇప్పటికైతే బీజేపీ పొత్తులో ఉందా లేదా అనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఏనాడో ప్రకటించేశాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పొత్తు కుదిరింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ సీట్ల దగ్గర మాత్రం హరిరామ జోగయ్య లాంటి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ మీదకి గుర్రం స్వారీ చేయాలని ప్రయత్నాలు చేసి 60 సీట్లు తీసుకోవాల్సిందే, లేకపోతే పొత్తు వదిలేసుకోవాల్సిందే, లేదా 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వాల్సిందే, ఇలాంటివన్నిటినీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ముందు పెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ్డ లాంటి కాపు నాయకుల్ని వాళ్ళని వీళ్ళని కలిసి వేరే ఏదన్నా చేస్తాడేమో అని ఆశాభావంతో కూడా కొంతమంది ఉన్నట్టుగా బయట సమాచారం వస్తోంది. కాకపోతే పొత్తు ధర్మంగా 60 సీట్లు ఇస్తేనే పోటీ చేయాలి అనే హరిరామ జోగయ్య ఏదైతే కోరుకున్నాడో దాన్ని సంపూర్తిగా పక్కన పెట్టేశాడు పవన్ కళ్యాణ్. ఆ విషయంలో మాత్రం క్లారిటీగా ఉన్నాడు. ఎందుకంటే ఎక్కువ సీట్లు తీసుకొని బద్దెనంతా తీసుకొచ్చి నెత్తిని పెట్టుకొని ఆ బండని మోయలేక వాళ్ళందరినీ గెలిపించుకోలేక ఈ సతికలు పడేదానికంటే 24 సీట్లతో సర్దుకొని మంచి అభ్యర్థులను పెట్టుకుని ఆ 24లో మ్యాక్సిమం గెలిపించుకోగలిగిన అవకాశాలని పవన్ కళ్యాణ్ వెతుక్కున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ క్లారిటీగానే ఉన్నట్టుగా ఉన్నాడు. 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు. పార్లమెంటుకి ఏ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. 5గురిని మాత్రం పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. మిగతా వాళ్ళని 2 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పాడు. ఇక టీడీపీలో 94 ఈ లిస్టు వచ్చిన దాంట్లో ఎవరెవరికి ఇచ్చారు, టీడీపీ ఈ 4.5 సంవత్సరాలు చెప్పిన దానికి అనుగుణంగా ఈ లిస్టు ఉందా అంటే, జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తాడని మేము అనుకోలేదు, మేము కూడా గట్టిగా చర్యలు తీసుకుంటాం, కొత్త నీరుని తీసుకొస్తాం, ఒక 30 to 40% యంగ్స్టర్స్కే మేము టికెట్లు ఇస్తాం అని చెప్పుకొచ్చిన దాంట్లో అన్నిటినీ దాదాపుగా పక్కన పెట్టినట్టుగానే కనిపిస్తూ ఉంది ఇప్పుడు వచ్చిన లిస్టు ప్రకారంగా చూస్తే. దాంతోపాటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అనాది కాలం నుంచి చెబుతోంది. ఎందుకంటే ప్రతిపక్షాలను నిలువరించడానికి జగన్మోహన్ రెడ్డి చేసే ఒక పన్నాగంలో చంద్రబాబు సైతం ఇరుక్కుపోయాడు. ఆయన్ని బయటకు రానియకుండా గేట్లకు తాళ్లు కడితే ఆయన తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని నిలబడాల్సిందే. మన అభ్యర్థులు ఎవరైనా ఉన్నారో, మన పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో, అక్కడ నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సీట్లు లేవు అని చెప్పిన దాంట్లో కూడా దాదాపుగా ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టినట్టుగానే కనిపిస్తానుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ చిలకలూరుపేట గురించి మీకు అందరికీ బాగానే తెలుసు. కొండబద్దలు చూస్తున్న వాళ్ళందరికీ చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు చేసిన ప్రతి విషయం అందరికీ తెలిసిందే. కుండబద్దల సుబ్బారావు గారు కానీ నేను కానీ చాలాసార్లు ఆయన మీద వీడియోలు చేశాం. నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పారిపోయిన పత్తిపాటి పుల్లారావు అని, అలాంటి వాళ్ళందరూ కూడా మరి ఈరోజు లిస్టులో సీటు కేటాయించబడింది. ఈ విషయంలో ఎస్పెషల్లీ చిలకలూరుపేటకి పత్తిపాటి సీటు ఈ విషయంలో సపరేట్గా మరొక వీడియో చేస్తాను. కానీ ఇప్పుడు ఓవరాల్గా టీడీపీ లిస్టు కానీ జనసేన లిస్టు కానీ ఒకసారి చూసుకుంటే
అందులో జనసేన కంటే ఎటువంటి ఈ బ్యాక్లాగ్స్ ఏం లేవు. కానీ టీడీపీ చాలా కాలంగా పోటీలో ఉంది. అందులో కొన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఏ నాయకుల్ని వదిలించుకోవాలి, కొత్తగా ఏ నాయకుల్ని తెచ్చుకోవాలి అనే దాంట్లోనూ వాళ్ళే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయవలసి ఉంది. కాకపోతే లిస్టు చూస్తుంటే అంత పెద్ద ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఏం కనిపించటం లేదు. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఎవరికి సీట్ ఇచ్చినా సరే టీడీపీ గెలుస్తుంది అనే భావన ఈరోజు ప్రజల్లో ఉండబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా వీళ్ళందరినీ చూసి ఓట్లేశారా, నా ముఖం చూసి నన్ను చూసి ఓట్లేసి నన్ను గెలిపించారు ప్రజలు అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు టర్న్ ఆఫ్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఆల్ చంద్రబాబు నాయుడిని చూసి ఓటేసే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం చాలా ఉంది అని అనుకునే దాంట్లో ఈ లిస్టుకి దానికి ఏం సంబంధం లేకపోయినప్పటికీ అభ్యర్థి కూడా కొద్దో గొప్ప ప్రభావం చూపగలిగేవాడు ఉంటే మంచిది. కాకపోతే చిలకలూరిపేటలో పత్తిపాటికి మించిన అభ్యర్థి వాళ్ళకి ఇంకెవరు దొరకరు. ఎందుకంటే అక్కడ సెకండరీ నాయకత్వాన్ని కానీ మరొక నాయకత్వాన్ని కానీ ఎవరు ఎంకరేజ్ చేయలేదు అక్కడ. అందుకోసమని మరి ఆయనకి ఇవ్వాల్సి వచ్చిందేమో, అది సపరేట్గా మరొక వీడియోలో చెప్తాను. కానీ ఇప్పుడున్న లిస్టు ప్రకారంగా చూసుకుంటే మరి నియోజకవర్గంలో ప్రభావం చూపకుండా నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నవాళ్ళు కానీ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలిపోయేసి వెళ్ళిపోయిన వాళ్ళకి కానీ సీట్లు కేటాయించబడ్డాయి. ఆ విషయం అయితే ప్రస్ఫుటంగా క్రిస్టల్ క్లియర్గా తెలుస్తానే ఉంది. ఇక ఈ రోజుకి కూడా బీజేపీతో పొత్తు అంశం తేలలేదు. పొత్తు అంశం తేలకుండానే వీళ్ళు లిస్టు రిలీజ్ చేశారు అని అంటే మరొక అనుమానం కూడా బయలుదేరుతుంది. టీడీపీ జనసేన కూటమితోటి బీజేపీ కలుస్తుందా లేదా అనే అంశాన్ని ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. అసలు బీజేపీ దీనికి ఒప్పుకోలేదు, అందుకనే వీళ్ళంతటి వీళ్ళే లిస్టు రిలీజ్ చేసుకున్నారు అని చెప్పుకోవటానికి కూడా వాళ్ళకు ఒక అవకాశం లభించింది. కాకపోతే ఇంకా చాలా స్థానాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. మొత్తం 175 ఉన్నాయి, ప్రకటించింది 118 కాబట్టి తరువాత ఈ లిస్టుల్లో బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు కూడా ఒక మాట కూడా చెప్పటం జరిగింది. మరి వీటిల్లో ఇంకా బీజేపీ వస్తే ఎక్కడెక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నిటికీ ఎంటీగానే పెట్టడం జరిగింది. అంటే బీజేపీ కోసం వీళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బీజేపీ కూడా వీళ్లతోటి సంప్రదింపులు జరుపుతున్నట్టుగానే కొంత సమాచారం కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ లిస్టు ప్రకారంగా కూడా మనకు అదే అర్థమవుతుంది. కాకపోతే బీజేపీ పొత్తు ఖరారు అవుతుందా లేదా అనేది మాత్రం చూసుకోవాలి. బీజేపీకి ఇక్కడ తగిన ఓట్లు ఏమీ లేకపోయినప్పటికీ కూడా అందరూ ఆశిస్తున్నది ఏమిటి, ఎలక్షన్ సజావుగా జరగాలి అని అంటే బీజేపీ సహకారం కావాల్సిందే. ఎలక్షనీరింగ్ కరెక్ట్గా ఉండాలి అని అంటే బీజేపీ సహకారం ఉండాల్సిందే. మరి ఇక సిబిఐ, ఐటీ, ఈడీ వీటన్నిటినీ ఒక పెద్ద బ్రహ్మాస్త్రాల్లాగా మోడీ, అమిత్ షాలు అందరి మీద ప్రతిపక్షాల మీద వాడుతూ ఉంటారు. కాబట్టి ఆ అస్త్రం మన వైపు రాకుండా ఉండాలంటే మనం వీళ్ళ చాటును ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తగిలిన తర్వాతే కదా వీళ్ళకి తగులుతుంది అనే భావనలో వీళ్ళు కూడా వాళ్ళ వెనక దాక్కోవటానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూనే ఉంది. కాకపోతే ప్రజల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న వ్యతిరేకత మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తాను. ఇక్కడ పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకోవాల్సి ఉంది. బీజేపీ, జనసేన ఇప్పుడు ప్రకటించిన ఈ లిస్టులో ఆల్మోస్ట్ ఆల్ పవన్ కళ్యాణ్ కూడా ఇంకా ప్రకటించే అభ్యర్థులను బట్టి మిగతా విషయాలన్నీ తెలిసిన బీజేపీ వస్తుందా రాదా అనేది మాత్రం ఇంకా సందిగ్ధంలో ఉండటం మాత్రం విశేషం అన్నమాట. ఇదే ఈరోజు కుండబద్దలు.